హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అనగనగా ఓ కథ. రాక్షస పక్షి. మర్నాడు ఉదయం కూలీ సింద్బాద్ నావికుడు సింద్బాద్ వద్దకు వచ్చాడు. అతను రాగానే అతనికి కొన్ని పళ్ళు, కొంత ద్రాక్షసారా ఇచ్చి నావికుడు సింద్బాద్ ఇలా చెప్పసాగాడు. మొదటి సాహసయాత్ర తరువాత కొన్ని నెలల పాటు నేను బాగ్దాద్ నగరంలోనే సోమరితనం గడిపాను. తిట్టే నోరు, తిరిగే కాలు మనిషిని మామూలుగా ఉండనివ్వవు కదా. నాకే పనిపాటు లేని జీవితం విసుగెత్తింది. ఏమీ తోచేది కాదు. మళ్ళీ వ్యాపారం చేయాలనిపించింది. వాణిజ్య సరుకులు కొని వ్యాపార నిమిత్తం బయలుదేరుతున్న పడవలో సరుకులు నింపి సముద్రం మీద ప్రయాణం సాగించాము. పట్టుకెళ్ళిన సరుకులకి మంచి ధర వచ్చే చోట అమ్మటం, అక్కడ చవకగా లభించిన సరుకు కొని దానికి వెళ్ళ లభించే మరో చోట అమ్మటం, చాలా లాభం సంపాదించటం, ఇలా చాలా రోజుల వరకు మా ప్రయాణము వ్యాపారము రెండూ సజావుగానే సాగిపోయాయి. అప్పటికే మేము చాలా రోజులుగా సముద్ర ప్రయాణం చేస్తూ అలిసిపోయి విసిగెత్తి ఉన్నాం కనుక అక్కడ విశ్రాంతి తీసుకోవాలని ఒక ద్వీపం వద్ద పడవకు లంగరు వేశాం. పడవ దిగి ద్వీపాన్ని చూద్దామని బయలుదేరాము. ఆ ద్వీపంలో ప్రకృతి చాలా అందంగా ఉంది. అక్కడ విస్తారంగా అడవులున్నాయి, మంచినీటి ఊటలున్నాయి. అక్కడ తినదగిన ఎన్నో రకాల పళ్ళు కూడా ఉన్నాయి. కానీ చిత్రంగా మచ్చుకి ఒక్క మనిషైనా కనిపించలేదు. నేను ప్రకృతి సౌందర్యాన్ని గమనిస్తూ రకరకాల పళ్ళు తింటూ స్వచ్ఛమైన తీయటి నీరు త్రాగుతూ గుంపు నుంచి విడిపోయిన విషయమే గుర్తించలేదు. తిరిగి తిరిగి ఒక చెట్టు కింద చల్లటి నీడలో నిద్రపోయాను. ఆ నిద్రలో ఒళ్ళు మర్చిపోయాను. నాకు మెలకువ వచ్చేసరికి చీకటి పడిపోతోంది. అడవంతా నిశ్శబ్దంగా ఉంది. నేను సముద్ర తీరానికి పరిగెత్తాను నా పడవ కోసం. కానీ అక్కడ పడవ లేదు. విశాలంగా పరుచుకున్న సముద్రపు జలం మాత్రమే ఉంది. నన్నీ నిర్జీవమైన దీవిలో ఒంటరిగా వదిలేసి పడవ వెళ్ళిపోయింది. నన్ను నేనే తిట్టుకున్నాను. అంత మొద్దు నిద్రపోయినందుకు విచారించాను. మరో మనిషి ముఖం కూడా కనిపించని ఇలాంటి చోట నాకు మరణం రాసిపెట్టిన విధిని దూషిస్తూ ఈ దీవిలో తిరగసాగాను. హఠాత్తుగా నాకొక చాలా పెద్ద గుండ్రని తెల్లని వస్తువు ఒకటి కనిపించింది. అది మనిషి కంటే పెద్దదిగా ఉంది. మనిషి కంటే పెద్దవైన గుడ్లు ఉంటాయా ఎక్కడైనా అని ఆలోచించాను. అదేమిటో దాని సంగతేమిటో తేల్చుకోవాలని దగ్గరలోనే ఉన్న చెట్టెక్కి నిరీక్షించసాగాను. మర్నాడు మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాను, దాని గురించి ఏమైనా తెలుస్తుందేమోనని. హఠాత్తుగా చీకటి పడిపోతున్నట్లు అయ్యింది. కీచుమంటూ పెద్ద శబ్దం. భయంతో త్రుళ్ళిపడి చూశాను. ఆకాశం నల్లగా అయిపోయింది. ఒక పెద్ద పక్షి రెక్కలు చాచుకుని శరవేగంతో కిందకి దిగుతోంది. నేను భయంతో గబగబా పక్కనున్న చెట్టెక్కి కూర్చున్నాను. అక్కడే కూర్చుని పొంచి చూడసాగాను. అది గండభేరుండ పక్షి అనుకుంటాను. గండభేరుండం గురించి నేను వినడమే తప్ప మునుపెన్నడూ చూడలేదు. ఈ పక్షికి ఏనుగులు, సింహాలు, ఖడ్గమృగాలు తప్ప చిన్న చిన్న జంతువులు ఒక్క పంటి కిందకైనా రావుట. ఈ పక్షి పిల్లకే కనీసం తినటానికి ఒక ఏనుగు ఉండాలేమో ఒక పూటకి. ఈ తెల్లని నున్నని గట్టి వస్తువు ఈ గండభేరుండం గుడ్డన్నమాట. ఆ పక్షి చూస్తుండగానే గుడ్డు మీద కూర్చుంది. దాని కాళ్ళు చెట్ల మానుల్లాగా ఉన్నాయి. కాసేపటికి ఆ పక్షి నిద్రపోతున్నట్లు కనిపించింది. నేను వెంటనే చెట్టు దిగి నా తలపాగాతో నా నడుముకి పక్షి కాలుకి కలిపి ముడి కట్టుకున్నాను. నా బరువుని అంత పక్షి గుర్తించదని నా నమ్మకం. ఆ పక్షికి ఎక్కడ నిద్రాభంగం అవుతుందోనని నేను గట్టిగా ఊపిరి కూడా పీల్చకుండా బిగబెట్టుకుని ఉన్నాను. కొంతసేపు అయ్యాక ఆ గండభేరుండం హఠాత్తుగా ఎగిరిపోసాగిందంటే కిందకు చూస్తే కళ్ళు తిరుగుతాయేమోనని నాకు భయంతో గుండెలు దడదడలాడాయి. అది అలా చాలాసేపు ఎగిరింది. నాకు భయము విసుగు రెండూ కలిగాయి. ఎట్టకేలకు అది కిందకు దిగడం మొదలుపెట్టింది. అప్పటికే ఆకాశంలో ఎగిరి ఎగిరి నాకు తల తిరిగిపోతోంది. మేము చాలా వేగంతో కిందకి దిగుతున్నాం. గండభేరుండం నేల మీదకు దిగగానే
నేను దాని కాలికి వేసుకున్న బంధాన్ని విప్పేసి ఒక పెద్ద బండరాయి వెనకాల దాక్కున్నాను. మెల్లగా చుట్టూ చూసేసరికి నాకు కొన్ని విషయాలు తెలిసాయి. నేనున్నది ఒక లోతైన లోయ. దాని చుట్టూ చాలా ఎత్తైన పర్వతపు వరుసలు ఉన్నాయి. అక్కడ నుండి బయటపడాలంటే ఒక్కటే దారి. అది నేనెలా వచ్చానో అలాగే ఎగిరి వెళ్ళడం. ఆ పక్షే నన్ను అక్కడి నుంచి బయటపడేయగల సాధనమని అర్థమైంది. దీనితో పోలిస్తే ఆ నిర్జనమైన ద్వీపమే 1000 రెట్లు నయం. కనీసం పళ్ళు నీరు అయినా సమృద్ధిగా ఉన్నాయి అక్కడ. అలా చూసుకుంటే ఆ ద్వీపం స్వర్గమే. ఒక్కసారి నా కళ్ళు మిరుమిట్లు గొల్పాయి. జాగ్రత్తగా చూడగా సూర్యకిరణాలు కొన్ని రాళ్ల మీద పడడంతో వస్తోన్న మెరుపులవి. ఆ మెరుపులు నా కళ్ళని కనిపించనీయకుండా గుడ్డివానిని చేసేంతగా మెరుస్తున్నాయి. అప్పుడు నాకు అర్థమైంది, ఈ లోయ నేలంతా వజ్రాలు, రత్నాలు, మణులు వంటి విలువైన రాళ్లతో నిండుందని. వీటి మీద ఎండ పడటం వల్ల మెరుపులాంటి కాంతి వస్తోంది. అంతలోనే పెనుగాలి వీస్తున్న శబ్దం వచ్చింది. అటుపక్కన చూశాను. నా గుండె ఆగినంత పనయ్యింది. పెద్ద తాడి చెట్టు పాకుతున్నట్లుగా ఒక భయంకరమైన పెనుసర్పం. అది ఒక ఏనుగును అమాంతం మింగేయగలదు. అంతవరకు ఎంతో సహనంగా కాచుకుని కూర్చున్న గండభేరుండం ఆ పెనుసర్పాన్ని చూడగానే దానిని తన్నుకుని గాలిలోకి ఎగిరి లోయని వదిలిపోయింది. ఆ లోయంతా అలాంటి పెనుసర్పాలే ఉన్నాయి. అవి పగటిపూట గండభేరుండం నుంచి దాక్కుని ఉంటాయి. పొరపాటున కానీ ఏ సర్పమైనా పగటివేళ బయటకొచ్చిందో దానిని ఈ పక్షి ఎగరేసుకుపోతుంది. నేను భయంగా చుట్టూ చూశాను. చేతికందినన్ని మణులని పోగు చేసుకున్నాను. ఏదైనా గండభేరుండం రాదా అని ఆశగా ఎదురుచూశాను. ఆ లోయలో రాత్రి ఉండి ఆ భయంకర సర్పాలకు ఆహారం అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. హఠాత్తుగా ధన్నుమంటూ శబ్దం. తుళ్ళిపడి అటువైపు చూశాను. ఒక పెద్ద మాంసపు ఖండం నా పక్కనే పడింది. ఇది ఎక్కడి నుండి పడింది, ఎవరు పడేశారు అనుకుంటూ తలెత్తి పైకి చూశాను. కొండ అంచున కొన్ని చిన్న చిన్న ఆకారాల్లో మనుషులు కనిపించారు. అంతలోనే ఒక గండభేరుండం వాలి ఆ మాంసపు ఖండాన్ని ఎగరేసుకుపోయింది. అది ఆ మాంసఖండం తీసుకుని పైకెగిరాక పెద్ద గోల, అలజడి, కోలాహలం. దాంతో అది ఆ మాంసపు ముక్కను వదిలేయక తప్పింది కాదు. ఆ మాంసఖండం లోయలో కాకుండా పైన పడింది. అప్పుడు నాకు అర్థమైంది, ఆ లోయలో అత్యంత విలువైన వస్తువులు ఉన్నాయి. కానీ ఇక్కడికి మానవ మాత్రుడు దిగి రాలేడు. పైగా ఈ లోయ నిండా భయంకరమైన సర్పాలు. వీటిని జయించగలిగేది, ఈ లోయలో వాలగలిగేది ఒక్క గండభేరుండాలే. అందుచేత కొందరు తెలివైన వారు ఈ మణులను పైకి తెప్పించడానికి చిట్కా కనుక్కున్నారు. అదేమిటంటే పెద్ద పెద్ద మాంసపు ఖండాలను శిఖరం మీద నుంచి లోయలోకి వేస్తారు. ఆ మెత్తని తడికి మణులు అంటుకుంటున్నాయి. మాంసం కోసం గండభేరుండాలు వస్తాయి. ఆ మాంసఖండాన్ని ఎగరేసుకుని లోయ పైకి వస్తాయి. అప్పుడు ఆ మనుషులు ఆ మాంసాన్ని వదిలేసేలాగా పెద్దగా అలజడి చేస్తారు. భయంకరమైన ఈ కొండల్లో నుంచి మణులను బయటకు రప్పించడానికి వాళ్ళు కనిపెట్టిన మార్గం ఇది. అప్పుడు నేను ఒక ఉపాయం ఆలోచించి మళ్ళీ మాంసపు ఖండం పడినప్పుడు నా తలపాగాతోటి ఆ ఖండాన్ని నన్ను బంధించుకున్నాను. గండభేరుండం దానిని ఎత్తుకెళ్ళినప్పుడు నేను దాని కాలికి అతుక్కుపోయాను. అది లోయపైకి, కొండ అంచులపైకి ఎగిరినప్పుడు అక్కడి మనుషులు నానా విధాలుగా గోల చేశారు. వాళ్ళంతా పెద్దగా అరిచి, బాజాలు వాయించి, డప్పులు మోగించి దానిని కంగారు పెట్టేసరికి ఆ పక్షి మాంసాన్ని కింద పడేసింది. నేను దాని కాలి నుంచి విడిపోయి ఆ మాంసపు ముద్ద నుంచి మణులని తీసేసుకున్నాను. అక్కడికొక మనిషి పరిగెత్తుకుని వచ్చాడు. నన్ను చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆశ్చర్యంగా అడిగాడు. మనిషిని చూస్తున్నందుకు, అతని మాటలు వింటున్నందుకు నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే మానవ సంబంధం తప్పిపోయి చాలా రోజులైంది కదా.
నేను నా కథని అతనికి వివరంగా చెప్పాను. అతను నా కథ విని మరింత ఆశ్చర్యపోయాడు. అంతేకాదు, అతనికి నా మీద అభిమానం ఏర్పడింది. నన్ను అతని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. రాజుకి ఆతిథ్యం ఇచ్చినట్లే నాకు కూడా ఆతిథ్యం ఇచ్చాడు. నాకే లోటు రాకుండా చూశాడు. భయంకర సర్పాల లోయలో పోగు చేసిన మణులలో కొన్నింటిని అతను నాకు బహుమానంగా కూడా ఇచ్చాడు. కొన్ని రోజులు అక్కడ గడిపేసరికి నాకు మళ్ళీ ఇంటి మీద మనసు మళ్ళింది, బెంగ పట్టుకుంది. ఆ విషయమే అతనికి చెప్పాను. అతనికి నేను వెళ్ళిపోవడం ఇష్టం లేకపోయినా నా పరిస్థితిని అర్థం చేసుకున్నవాడుగా నా కోరికని కాదనలేకపోయాడు. నేను నా దగ్గరున్న మణులలో కొన్నింటిని అమ్మేసి అక్కడ సరుకులను కొన్నాను. వ్యాపార బుద్ధి పోదు కదా. ఒక్కసారి నాకు ఆ సర్పాల లోయని చూడాలనిపించింది. అతనితో కలిసి కొండ అంచుకి వెళ్ళాను. లోయలోకి చూశాను. ఆ లోయ ఎంత లోతుగా ఉందంటే నాకు కళ్ళు తిరిగినంత పని అయ్యింది. దాని నెక్కి రావడం మానవ మాతృలకు అసాధ్యం. ఆ రాళ్ళు ఎంతో పెద్దవిగాను నిలువుగాను ఉన్నాయి. ఒక విధంగా నాకు గండభేరుండం ప్రాణదాత అని చెప్పాలి. నిర్జన ద్వీపం నుంచి నన్ను భయంకర సర్పాల లోయలోకి తెచ్చింది అదే, అక్కడి నుంచి బయటపడేసింది అదే. సరిగ్గా అదే సమయంలో మరొక గండభేరుండం వచ్చి లోయలోకి దిగింది. పైనుంచి మనుషులు పడేసిన మాంసఖండాన్ని కాలిగోళ్లతో చిక్కించుకుని ఎగిరింది. వీళ్ళు డప్పులు అవి వాయించి చేసిన గోలకి మాంసఖండాన్ని వదిలేసింది. దానికి అంటుకున్న మణులను తీసుకుని ఆ మాంసం ముక్కని దానికే ఆహారంగా వదిలేశారు. అంతా కళ్ళారా చూశాను. సరుకుతో పడవెక్కి వ్యాపారం చేసుకుని మళ్ళీ బాగ్దాద్ నగరం చేరుకున్నాను. ఇదంతా చెప్పి, మిత్రమా, నువ్వు నా కథ విన్నందుకు కృతజ్ఞతలు. ఈ బంగారం నా బహుమతిగా స్వీకరించు. రేపు వస్తే మరొక సాహస గాథ చెబుతాను అన్నాడతను కూలీ సిన్బాద్కి సెలవిస్తూ. నావికుడి దగ్గర సెలవు తీసుకుని తన ఇంటి దారి పట్టాడు కూలీ సిన్బాద్. అతను ఆ రోజు తన ఇంటి ముందు నులక మంచం మీద కూర్చుని ఊరికే చూస్తూ ఉన్నాడు. అతని ఎదురుగా ఉన్న మట్టిగోడ మీద ఒక కాకి వాలింది. అది మిగిలిన కాకుల మల్లాగా కాకుండా చాలా పెద్దదిగా ఉంది. నల్లగా నిగనిగలాడుతూ కూడా ఉంది. దాని ముక్కు ఎంతో దృఢంగా ఉంది. సిన్బాద్ తదేకంగా దానినే చూడసాగాడు. అతను అలా చూస్తూ ఉంటే విచిత్రంగా అది ఇంకా పెద్దది అవసాగింది. ముందుగా అది పెద్ద గ్రద్దంతా అయ్యింది. మరికొంతసేపులోనే అది ఉష్ట్రపక్షి ప్రమాణానికి పెరిగింది. దాని రెక్కలు చేటల కంటే పెద్దవిగా ఉన్నాయి. దాని ముక్కు వంకర తిరిగిన కత్తిలాగా ఉంది. అతను ఆశ్చర్యంతో దానివైపే చూస్తూ ఉండిపోయాడు. ఆ పక్షి అలా పెరుగుతూ మరింత పెద్దదే అయ్యింది. కూర్చుని ఉన్న ఆ పక్షి దాదాపుగా ఒక గుడిసె అంతా అయ్యింది. సిన్బాద్కి ఈసారి ఆశ్చర్యంతో పాటు అపరిమితమైన భయం కూడా వేసింది. ఇది మామూలు పక్షి కాదు, మాయపక్షి, రాక్షస పక్షి కూడాను. దీనికి మంత్రవిద్యలు తెలుసు. ఇది కావాలనుకుంటే పెద్దదైపోగలదు. ఇది తనని తినేయడానికే కాకి రూపంలో వచ్చుంటుంది. తను వెంటనే పారిపోవాలి. దీని నుంచి దూరంగా పారిపోవాలి. కానీ ఎక్కడికి వెళ్ళినా ఇది రాలేని చోటు ఉంటుందా? అది అదే పనిగా తన వైపే చూస్తోంది. అంటే తనని తినాలని నిశ్చయించుకునే వచ్చిందన్నమాట. దీని నుంచి తప్పించుకోవడం సాధ్యమేనా? దీని కనుగుడ్లే బంతులేసి ఉన్నాయి. కాలిగోళ్ళు పారల్లాగా ఉన్నాయి. ఏం చేయాలి అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. అతను మెల్లగా గుడిసెలోకి జారుకుంటూ నేల మీద పాకుతూ లోపలికి పోయాడు. మరో 4 అడుగులు పాకితే గుడిసె లోపలికంటా వెళ్ళేవాడే. కానీ సరిగ్గా అప్పుడే ఆ క్షణంలోనే ఆ రాక్షస పక్షి చటుక్కున ఎగిరి వచ్చి కాకి పొట్లాన్ని తన్నుకుపోయినట్లుగా అతన్ని తన్నుకుపోయింది తన కాలిగోళ్లతో. అది ఎగిరి వచ్చినప్పుడు రేగిన గాలికి అతనికి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. భయంతో గుండె ఆగిపోయినట్లే అనిపించింది. అది అతన్ని పట్టుకుని పైపైకి ఎగురుతుంటే
ఉయ్యాలలో పైకెళ్ళినప్పటిలాగా గుండె వేగంగా కొట్టుకోసాగింది. అతను భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. కింద పడిపోకుండా ఆ పక్షి కాలిగోళ్లనే బలంగా పట్టుకున్నాడు. ఒక్కసారి కిందకి చూస్తే అడవి, చెట్లు చాలా చిన్నవిగా కనపడ్డాయి. దానిని బట్టి తాను ఎంత ఎత్తులో ఉన్నది తెలిసింది. తాను కానీ పొరపాటున కాలి గోళ్ల నుంచి జారిపడితే ఇక మిగలననిపించింది. అది చాలా ఎత్తులోనూ వేగంగానూ ఎగురుతుంటే అతనికి ఉక్కిరి బిక్కిరవుతున్నట్టుగా ఉంది. కళ్ళు మూసుకుని కూడా ఆట్టేసేపు ఉండలేకపోయాడు. ఈసారి కళ్ళు తెరిచేసరికి కిందంతా సముద్రం, నీలంగా అటూ ఇటూ కనుచూపు మేరా పరుచుకున్నంత నీళ్లు, పెద్ద పెద్ద కెరటాలు, సముద్రంలోనే కొండలు. ఈ పక్షి కానీ తనని విదిలించిందంటే తను జారిపోయి తిన్నగా వెళ్ళి సముద్రం నీళ్లలోనో కొండ మీదనో పడటం తథ్యం. నీళ్లల్లో పడినా బండరాయి మీద పడినా తల పగిలి చావడం తథ్యం అనుకున్నాడు. అతను పక్షిగోటిని మరింత గట్టిగా పట్టుకున్నాడు ప్రాణభయంతో. కళ్ళు మూసేసుకున్నాడు ఆ భయం భరించలేక. కళ్ళు మూసుకున్నాడే కానీ అతని మెదడులో ఆలోచనలు మాత్రం ఆగలేదు. ఇదేం పక్షి? మొదట కాకిలా చిన్నదిగా ఉండి చూస్తుండగానే అంత పెద్దదెలా అయిపోయింది? ఇది తనను అసలు ఎక్కడికి తీసుకుపోతోంది? ఎందుకు తీసుకుపోతోంది? తనని తినదలుచుకున్న ఇంత పెద్ద పక్షికి అలాంటి అల్పప్రాణి పంటి కిందకు కూడా రానే. గండభేరుండమంటే ఇదేనా? ఇది తననే వెదుక్కుంటున్నట్లు తన గుడిసె ముందుకే ఎందుకొచ్చింది? తన మీద పగబట్టిందా? తన దీనికేమీ అపకారం చేయలేదే. ఇంత పెద్ద పక్షికి అసలు కీడు తలపెట్టడం తనలాంటి బలహీనుడికి కలలో కూడా సాధ్యం కాదే. మరి ఇది తననిలా ఎందుకు వేధిస్తోంది అని పరిపరి విధాలా ఆలోచించుకోసాగాడు. ఈ ఆలోచనలలో మునిగిన అతడు ఒక్కసారిగా త్రుళ్ళిపడ్డాడు. కళ్ళు తెరిచి కిందకి చూశాడు. ఒంటికి ఈసారి వేడిగా గాలి తగిలేసరికి ఏమిటా అని కిందకి చూస్తే సముద్రం లేవు, నీళ్లు లేవు, పర్వతాలున్నాయి. అవి కూడా పెద్ద పెద్ద పర్వతాలు. వాటిలో ఒకదాని నుండి అగ్నిశిఖలు ఎగుస్తున్నాయి. అది వెలుగుతున్న మంటలు ఎర్రగా చాలా ఎత్తు వరకు లేస్తున్నాయి. ఆ మంటల నుంచి వస్తున్న వేడి చాలా ఎత్తుకి దూరానికి కూడా వ్యాపిస్తోంది. అగ్నిపర్వతం నుంచి ఏదో కరిగి ప్రవహిస్తోంది. బంగారం కరిగి నీరులా పారేటట్లుగా అది ప్రవహిస్తోంది. ఆ ప్రవాహం కూడా చాలా వేగంగా పరిగెడుతోంది. నదంతా వెడల్పుగా విశాలంగా ఉంది. దానిలో పడితే బూడిద కూడా మిగలదు. ఇక సిన్బాద్ భయంతో అల్లాని తలుచుకున్నాడు. ఈ గండం నుంచి గట్టెక్కించమని ప్రార్థించాడు. పక్షికి కూడా ఆ వేడి దుర్భరంగా తోచిందో ఏమో దాని వేగం పెంచింది. కొద్దిసేపటిలోనే శరీరాన్ని ఉడికించే వేడి ఆవిరల నుంచి మామూలుగా ఉండే వాతావరణంలోకి వచ్చాడు సిన్బాద్. పక్షి అతన్నలా తెచ్చింది. భూమి, అడవి, కొండలు, సముద్రం, అగ్నిపర్వతం, ఇంకా ఏమేం చూడాలో, ఏ ఏ గండాలు గట్టెక్కాలో అని భయంతో బిక్క చచ్చిపోయి ఉన్నాడు సిన్బాద్. పక్షి ఇంకా ఎగురుతూనే ఉంది, విసుగు విరామం ఏమీ లేకుండా. అది తనని ఎక్కడికి తీసుకెళ్తుందో, ఏం చేస్తుందో, అసలు తను దాని గోళ్ల మధ్యన ఉన్నాడని సంగతి దానికి తెలుసో లేదో. ఇంత పెద్ద పక్షి ఒంటి మీద తను ఒక ఈగలాగా కూడా అనిపించకపోవచ్చు. సిన్బాద్ ఇలా అనుకుంటూ ఉండగానే హఠాత్తుగా ఆ పక్షి తన కాలిగోళ్లను బాగా సాచింది. అంతే, సిన్బాద్ దాని మీద నుంచి కిందకి పడిపోవడం ప్రారంభించాడు. మరణ భయంతో అతను అల్లా అంటూ కేక వేశాడు. అతని కేకకు అతనికే మెలకువ వచ్చింది. పక్షి లేదు, ఏమీ లేదు. అదంతా కల అని తెలుసుకున్నాడు. వెంటనే ఒంటికి పట్టిన చెమటలు తుడుచుకుని చెంబుడు నీళ్లు తాగి మళ్ళీ నిద్రకు ఉపక్రమించాడు. ఇదంతా తన పీడకల అనుకుంటూ.